సో ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మోతీలాల్ పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. మరి ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి అయితే కనపడుతుంది. సో స్టూడెంట్ యూనియన్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చి మద్దతుగా ఆయనకి నిలబడుతున్నారు. సో ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, అంటే ఏంటి మోతీలాల్ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకు పోలీస్ బలగాలు ఇప్పటిదాకా లేనివి ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్న? అంటే మోతీలాల్ గారు మనందరూ తెలిసిన విషయమే. అంటే నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి కూడా తీసుకొస్తే గత వారం రోజుల సంది కూడా ఇక్కడే కనీసం హాస్పిటల్లో ఉంటూనే తను నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. అంటే నిరాహార దీక్ష చేయడానికి గల కారణం ఏంటి అంటే తన వ్యక్తిగత లాభం కోసము లేదా వ్యక్తిగత జీవితం కోసము చేయట్లేదు. తను నిరుద్యోగుల కోసం, ఏ నిరుద్యోగులు అయితే 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డారో, 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవని చెప్పేసి ఇన్స్టిట్యూషన్స్ వెళ్తూ ఎంతో ఒక గవర్నమెంట్ మీద ఆశలు పెట్టుకుంటూ 10 సంవత్సరాలు కష్టపడుతున్నా ఏ ఒక్క కోరిక నెరవేరకపోగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో, ఇక్కడ మనం అడిగేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 పోస్టులు పెంచుతా అన్నారు, గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అన్నారు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతా అన్నారు, డిఎస్సి మెగా డిఎస్సి వేస్తా అన్నారు, యువతకు ఒక గ్యారంటీ కార్డు ఇస్తా అన్నారు, జాబ్ గ్యారంటీ కార్డు అని. ఇవన్నీ మీరు చెప్పిన మాటలే కదా. మేము అడిగిన ఏంటిది? మేము ఏదైతే నష్టపోతున్నామో ఆ నష్టాన్ని మీరు ఫుల్ఫిల్ చేయండి అయ్యా అంటే మాకు ఇవన్నీ హామీలు ఇచ్చారు. మన గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, దాదాపు 6 months 7 months పైగా అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ 7 monthsలలో నువ్వు చేస్తున్న గ్యారంటీలలో జస్ట్ ఒక నోటిఫికేషన్ వేయడమే కదా. నువ్వు అన్నావు, నువ్వే అన్నావు 1000 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1లో 1000 పోస్టులు ఉన్నాయి, 2000 పోస్టులు ఉన్నాయి అన్నావు. గ్రూప్ 2 2000 వేస్తే నువ్వన్న మాట. ఏ ఒక్క మాట కూడా మేము అడిగిన మాట కదా సంఖ్య. నువ్వు చెప్పిన మాట, నువ్వు అసెంబ్లీలో చెప్పిన మాట, నువ్వు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పిన మాట, బట్టి గారు అన్న మాట, ఈ మాటలే. గ్రూప్ 1 మన జరిగింది. మేమేమంటున్నాం 1 ఉంది అంటే 1:50 అన్నారు, 1:100 అంటా ఉన్నాం. ఇది మేమన్న మాట కదా కదా, నువ్వు అసెంబ్లీ అన్న మాటనే కదా. నువ్వు అసెంబ్లీలో అన్న మాట, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి మరి ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చిన పట్టించుకోవడం ఏంటి? అంటే 6 months 7 months అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఒక్క నోటిఫికేషన్ వేసినావా? మేము ధర్మ స్టూడెంట్ యూనియన్ నుంచి నీకు ఛాలెంజ్ చెప్తున్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, ఒక్క నోటిఫికేషన్ అఫీషియల్గా నువ్వు వేసినావా? ఎవడో దున్నిన పొలం పోయి వ్యవసాయం అంతా మనకు వస్తుంది, పంట చేతికి వచ్చేటప్పుడు ఆ పంట సంచులు వేసుకుని నేను నా పంట నేనే దున్నట్టుంది ఇక్కడ సిస్టమ్ అంతా. ఒక అఫీషియల్ నోటిఫికేషన్ ఒక్కటేసిన ఈ రోజు వరకు ఎందుకు? ఇప్పుడు కనీసం దీని మీద దగ్గర నెల రోజుల నుంచి ధర్నాలు నడుస్తున్నాయి. మరి ఇప్పటికి వచ్చి ఎవరు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కావచ్చు, లేదా చాలా మంది నా ఎమ్మెల్సీలు ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకు కావట్లేరు అంటే వాళ్ళకి ఎంత మాత్రం కూడా మా కాంగ్రెస్ లో పనిచేసే యువ నాయకులకైనా మిగతా వాళ్ళకైనా వాళ్ళ గవర్నమెంట్ కావాలి, దానికి వీళ్ళని బలి చేయాలి. ఎప్పుడు గొర్రె కషాయం నమ్మింది అంటాం కదా, అట్లా ఈ నిరుద్యోగులు అందరిని గొర్రెలు చేసి ఆ కషాయం దగ్గర బలి చేసింది సార్. వీళ్ళు అధికారం మారారు తప్ప ఆలోచనలు మారలే. 10-12 సంవత్సరాల నుంచి వచ్చి ఈ 12 సంవత్సరాలుగా నిజంగా నిరుద్యోగులు కదా, నిజంగా కష్టపడుతున్నారు అంటే నిజంగా వీళ్ళు కష్టపడితే తెలుస్తుంది. ఒక్కొక్కడు 16 గంటలు కష్టపడి సంవత్సరాలు కొద్దిగా లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివితే వీళ్ళకి తెలుసు. ఒక్కడు చదివే బాబత ఒక్కడిని చక్కగా చదివచ్చినోడు కాదు. పోనీ ఇలా కొడుకులు ఏమైనా చదువుతారా? ఇలా కొడుకులు చదివేటోళ్ళు కాదు. పోనీ ఇలా మనవాళ్ళు ఏమైనా చదువుతారా అంటే ఇలా మనవాళ్ళు చదివేటోళ్ళు కాదు. మరి ఎవరికి నొప్పిడా? ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ నుంచి ఉన్నారో వీళ్ళే కదా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని లైబ్రరీలో వండుకుంటూ హాస్టల్లో వండుకుంటూ తిండి లేక కడుపులో ఆ కిడ్నీలు పాడు చేసుకొని అనారోగ్యం గురయ్యి ఒక ఉద్యోగం వస్తే ఒక భవిష్యత్తు బాగుంటుందని ఒక జనరేషన్ బాగుంటుందని ఆలోచించి యువకుల్ని జస్ట్ ఇప్పుడున్న మా యూనివర్సిటీలో నాయకులు కూడా అరేగో మనకి ఈనోస్ అది చేస్తుడు, ఐనోస్ ఇది చేస్తుడు అని లేని భ్రమలు కలగేసి మా దగ్గర ఉన్న ఒక అతిపెద్ద వెపన్ని అంటే ఓటు, మాకు ఎమోషన్, మాకు ఆకలి, అరే ఉద్యోగం వస్తే మా జీవితం మారుతుందని ఒక ఆ ఆలోచనని వీడు ఓన్ చేసుకున్నాడు. వీడు ఓన్ చేసుకొని వీడు అధికారం రావాలి కాబట్టి ఆ రోజు నిరుద్యోగి ఏడ కూర్చున్నా వచ్చిండండి రేవంత్ రెడ్డి, ఏడ మీటింగ్ పెట్టినా వచ్చింది కాంగ్రెస్ నాయకులు. మరి ఈ రోజు రావాలి కదా. నీకు ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నావు సార్, 30,000 కోట్లు అంటున్నావు, రుణమాఫీ అంటే అన్ని అంటున్నావు కదా. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? గత ప్రభుత్వం పట్టించుకోలేదు, నువ్వే అన్నావు. వాడిని చౌట అన్నావు, లంగా అన్నావు, దొంగ అన్నావు. మరి నిన్నేమనాలి? నిన్ను ఏ భాషలో తిట్టాలో మరి మేము చెప్పండి. అంటే దీన్ని రాజకీయంగా చూస్తున్నట్టే కనబడుతుందో లేదా ఎట్లా? మరి రాజకీయ పార్టీలు ఎట్లా చూస్తున్నారు? ఇది రాజకీయంగా చూస్తున్నారు. ఎందుకు అంటే మా దగ్గర ఉన్న ఓటు ఒక్కటే వాళ్ళకి కావాలి. ఒకవేళ ఈ ప్రజలకి కాక నిరుద్యోగ వ్యవస్థలో ఉద్యోగాలు ఇస్తే వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ మాట వినరు కదా. వీళ్ళ మాట వినరు, వీళ్ళకి కావాల్సిన పనులు చేయరు. కాబట్టి ఎప్పుడు వీళ్ళని అర్ధాకలితో ఉంచాలి. అర్ధాకలే
మొత్తం కడుపు నిండా పెడితే ఏం చేస్తామని నీ మాట ఏంటో అయినా మోతిలాల్కి సంఘీభావంగా వచ్చారు. మరి ఇక్కడ ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? షిఫ్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. మరి అసలు షిఫ్ట్ చేస్తానని చెప్పి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా ఏంటి పరిస్థితి? షిఫ్ట్ చేస్తాం అనేది మాత్రం ఇప్పటిదాకా ఏం లేదు అన్న. మేము చూసాము తన మాటలో నుంచి గొంతులో నుంచి కూడా వాయిస్ రావట్లేదు. తను ఈ స్థితిలో కూడా తను ఏం కోరుకుంటున్నాడు అంటే, అన్న ఇది నా కోసం చేస్తుంది కాదు, ఇది నిరుద్యోగుల కోసం చేస్తుంది, ఇది వాడు చెప్పిన మాటనే, వాళ్ళు చెప్పిన మాటనే, కాబట్టి ఇది నెరవేరేదాకా నా ప్రాణాలు పెట్టైనా మేము ఫలంగా నేను కొట్లాడతా. మరి ఎలా ఉంది కండిషన్? ఎలా ఉంది మీరు మాట్లాడారు కదా? నేను చెప్తున్నా కదా, నా చాలా క్రిటికల్ గా ఉంది పరిస్థితి. వారం రోజులు అంది కనీసం నీళ్ళు కూడా లేవు తనకి. మరి వారం రోజులు అంది మనిషి ఒక్కరోజు నీళ్ళు తాగకపోతేనే ఎంతో అనారోగ్య పరిస్థితికి పోతాం. మరి అక్కడ షుగర్ లెవెల్స్ ఎట్లున్నాయి, బ్లడ్ లెవెల్స్ ఎట్లున్నాయి కూడా డాక్టర్స్ అడితే కూడా ఏం చెప్పట్లేరు వాళ్ళు. అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగానే ఉంది. సో దీన్ని మేము గ్రహించే ధర్మ స్టూడెంట్స్ యూనియన్ తరఫున మోతీలాల్కి మద్దతు తెలుపుతూనే దీని మీద గవర్నమెంట్ ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి నేనే అన్నాడు ఆయన 2 రోజుల క్రితం కూడా, నేనే మంత్రి అన్ని నేనే సమీక్షిస్తున్నా అన్నాడు. దీన్ని కూడా సమీక్షించి నువ్వు నోటిఫికేషన్ వేయకపోతే దీని మీద నువ్వు ఒక నోటిఫికేషన్ ఏదైనా ఒకటి మీ అధికారుల నుంచి కానీ లేకపోతే సంబంధిత మీ మంత్రుల నుంచి రాకపోతే, కానీ వాడు 10 సంవత్సరాలు ఉన్నాడు, ఇంకా నువ్వు ఎన్ని రోజులు ఉంటే వాడు నువ్వు కాల చేసుకోవాల్సింది. చాలా తక్కువ టైం ఉంది డిఎస్సి ఎగ్జామ్. వాళ్ళు అనౌన్స్ చేసిన దగ్గర 18 రోజులు ఉంది అంటుంది. సో మరి అంటే ఈ 18 రోజులు ఇది సానుకూలంగా వచ్చే పరిస్థితి ఉంటుందా? అంటే గవర్నమెంట్ ఏమో బలంగా, అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలా మంది కూడా చదువుకునే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్కి చదువుకోవడానికి సమయం లేదు. ఇప్పుడు చాలా మంది క్వాలిఫై అయ్యారు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎందుకు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ల ప్రకారం అరే ఈ ఇయర్ కాకపోతే నాకు నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అన్న భరోసా ఉందా? ఆ భరోసా నువ్వు ఇచ్చినట్టు అయితే, సరే నాకు ఈ రోజు నేను ఇప్పుడే కదా క్వాలిఫై అయింది, సో నెక్స్ట్ ఇయర్ నేను సీరియస్గా చదువుకుంటా అనే ఒక ఆలోచన మాకు డెవలప్మెంట్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు, వచ్చిన నువ్వు నోటిఫికేషన్ లేకుండా జాప్యం చేస్తున్నప్పుడు నాకు ఎట్ట నమ్మకం ఉంటుంది? కాబట్టి ఉన్న నోటిఫికేషన్లోనే 24 గంటలు చదువుదాం, కాబట్టి ఇంకొంచెం సమయం ఇవ్వండి అంటున్నాం. ఏమడుతున్నాం సార్? మీ ఆస్తులు అడిగినా నిన్నేమన్నా గవర్నమెంట్లో బడ్జెట్ అడిగినా ఏమన్నా పోనీ ఇంకేమన్నా ఏమంటాం మన కోరికలు కొంత కోరికలు అడిగినామా? టైం పెంచండి అంటున్నాం, దానికి టైము పెంచవు, నోటిఫికేషన్లు వేయవు. మాకరే ఇంకా 4 సంవత్సరాల తర్వాత కూడా మాకు సంవత్సరానికి ఉద్యోగాలు వస్తే భరోసాని ఇవ్వవు. ఏది అన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు సార్ మాకు? కాబట్టి గవర్నమెంట్కి ఖచ్చితంగా చేయగలిగేలాగా ధర్మ స్టూడెంట్ జీవన తరపున కూడా రేపు భవిష్యత్తులో దీని మీద ఇమీడియట్గా 24 అవర్స్ నుంచి 48 అవర్స్లో గవర్నమెంట్ రియాక్ట్ కాకపోతే ఖచ్చితంగా వందలాది వేలాది మందితో